కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంది. పరిస్థితులు చక్కబడతాయి. రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారము పెరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగము కొంత అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లోపట అభివృద్ధి సాధిస్తారు. కర్కాటక రాశివారు ఈరోజు దత్తాత్రేయుని యొక్క శ్లోకాన్ని చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే మీకు కనిపిస్తూ ఉంటుంది. పనులు ముందుకు కొనసాగుతాయి. కానీ ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అవసరమైతే రుణం కూడా చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారము దిశగా వెళ్ళినా కూడా అవి అలాగే ఉంటాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోండి. కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నా కూడా పై అధికారులతోని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు దత్తస్థావం చదువుకొని నమస్కరించండి లేదా వినండి. విని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి పనులు ఆలస్యంగా అవుతాయి. మీరు చేసే పనుల లోపల వేగం తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సమయానికి డబ్బు చేతికి రాకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అవుతారు. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు ప్రస్తావన వచ్చినా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. కన్యారాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.